ప్రపంచం అంతా కూడా ఇప్పుడు పడుకుంది. నిజంగా ఆలోచిస్తే వాళ్ళ ఆదివారం ప్రపంచం అందరూ కూడా పడుకుంది, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వరంగల్ ఈ ఫంక్షన్ హాల్లో మాత్రం ఇంతమంది యువకులు ముందుకు వచ్చేసి మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. ఇంకొకటి అంటే ఎలక్ట్రానిక్ గురించి తెలవని రోజుల్లో ఇప్పటికీ ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి జనాలలో. ఎలక్ట్రానిక్ బైక్లు కొనాలా, కొంటే నీళ్లు పడితే ఏమైతుంది, కరెంటు పడితే ఏమైతుంది, ఇక్కడ భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నీ వదిలిపెట్టేసి మీకు తయారు చేసుకుని కాదు, మీకు మీ అమృతం రండి మీరు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా అద్భుతంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయించండి. ఈ విషయాల్లో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందుకే అన్నాను, ప్రపంచంతో పడుకుంది, మీరు లేచిండ్రు, పరిగెత్తడమే కాదు మీతో పాటు మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్తున్నారు. మీకు కావాల్సిన వాహనాలు ఇస్తామని తీసుకెళ్తున్నారు. ఇది చాలా 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 అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు. నిజంగా మీరు ఒకసారి ఆలోచిస్తే. ఇంకోటి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ రేంజ్ లో ఇంత సక్సెస్ కావడానికి, లేదా మీరు మీ సార్ చెప్తున్న లాభాలు, ఆ లెక్కలు అవన్నీ నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు తెలిసింది. ఇవన్నీ అంత అద్భుతంగా చేయగలుగుతున్నారంటే ఇంత గొప్ప లీడర్లు ఉండడం వల్ల ఇక్కడ అండి. అంటే ఇక్కడ లీడర్లు అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే ఒక అడవిలో పెద్ద యుద్ధం జరుగుతుందండి, మహా అరణ్యం, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎవరెవరికి జరుగుతుందంటే 100 మేకలకి 100 సింహాలకు జరుగుతుందండి. అంటే మీకు తెలిసిపోతుంది ఎవరికి గెలుస్తుందని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. అక్కడ 100 మేకలకు లీడర్ ఎవరంటే సింహం, అక్కడ 100 సింహాలకు లీడర్ ఎవరంటే మేక. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక చెప్పండి ఎవరు గెలుస్తారంటారు? చెప్పండి ఎవరు గెలుస్తారు మీ లెక్క ప్రకారం? సింహం గెలుస్తుంది. అంటే సింహము ఉన్న గ్రూప్ గెలుస్తుందా, మేకతో ఉన్న గ్రూప్ గెలుస్తుందా? మేక ఉన్న గ్రూప్ గెలవదండి, సింహం ఉన్న మేకలతో గ్రూప్ గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ గ్రూప్ కి అయితే లీడర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడో ఆ గ్రూప్ తప్పకుండా గెలుస్తుంది. అది ఇక్కడ జరిగిన ఈ సార్ ఇప్పుడు చెప్పిన లక్ష్మణ్ గారు చెప్పిన లెక్కలు అన్ని చూస్తాడు, నాకు అది గుర్తొచ్చింది అనమాట. మేకలు కానీ బలహీనలు కానీ ఎవరైనా ఉన్నాయండి, అక్కడ లీడర్ గొప్పవాడు. లీడర్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయగలిగితే ఆ టీం గెలుస్తుంది అనమాట. సో ఇక్కడ లీడర్ గెలవడానికి, లీడర్ సక్సెస్ కావడానికి చాలా లక్షణాలు ఉంటాయండి. ఫస్ట్ ఒక లీడర్ ఆయన సక్సెస్ కావాలంటే, అంటే ఇక్కడ చాలా మంది యూత్ అందరూ ఉన్నారు కాబట్టి నేను ఈ బిజినెస్ వెళ్ళట్లేదు, వాళ్ళ లైఫ్ మనకు వచ్చిన మాట్లాడుతున్నాను. ఒక లీడర్ అలాగే ఒక యువకుడు సక్సెస్ఫుల్ గా ఒక లీడర్ గా ఎదగాలంటే ఆయనకు కావాల్సిన ఫస్ట్ ఏంటంటే అకౌంటబిలిటీ ఉండాలండి. అంటే ప్రతిదాన్ని నేను చేయగలను, నా వల్ల సక్సెస్ అవుతుంది, నా దగ్గర ఇంతమంది ఉన్నారు అని వాళ్ళని టీమ్ గా లీడ్ చేయగలగాలి. నెక్స్ట్ రెండోది అంటే ప్రతి రోజు కూడా, అంటే ఇది లీడర్కే కాదు మన ఇంటి కూడా వర్తిస్తుంది. ఇంటి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా సేమ్ ఇంటి పెద్ద ఈ రోజు ఏం చేద్దాం, ఇట్లా చేద్దాం, అందరు కలిసి గ్రూప్ పిల్లవాళ్ళు ఏం చదివిద్దాం, దానికి కావాల్సిన ఖర్చులు ఎక్కడ తీసుకొచ్చి పెడదాం, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుని క్లియర్ గా తీసుకుని ఆ ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. అట్లాగే ఏదైతే ఆర్గనైజేషన్ ఒక లీడర్, ఒక టీం పర్ఫెక్ట్ గా ఉందో, ఒక లీడర్ పర్ఫెక్ట్ గా ఉన్నాడో ఆ టీం డెఫినెట్ గా వస్తుంది. అట్లాంటి టీంలు ఉన్న యాడమ్స్ లాంటి ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. అందుకే అందరం కూడా ఈ యాడమ్స్ లాంటి గ్రూప్ సక్సెస్ మనం అందరూ దోహదం చేసినట్లయితే చాలా హ్యాపీగా మీరు అనుకున్న సాధించిన ఆ అకౌంట్స్ అవి అందరూ మీకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి లీడర్ కి కావాల్సిన కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఆ అకౌంటబిలిటీ, అంటే ఆయన ఆ గ్రూప్ లో ఉన్న ఎవరు తప్పు చేసినా కానీ దాన్ని బెటర్ రెక్టిఫై చేసి ఇక్కడ తప్పు జరుగుతుంది, ఆ స్థానం నాకు కావాలి అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆయన స్థానంలోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్ చూడగలిగిన వాళ్ళే లీడర్ అనమాట. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. ఇవంతా కూడా చాలా సక్సెస్ఫుల్ టీమ్ లాగా కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే ఒక టీం, ఒక లీడర్స్ దగ్గర ఉంటే టీం ఉంటుందండి, పర్ఫెక్ట్ గా ఒక టీం ఉంటుంది. ఆ టీమ్ లో చాలా మంది గ్రూప్, చాలా మంది వ్యక్తులు ఉండవచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీమ్ ఆ లీడర్ ఎట్లా పనిచేస్తారంటే, ఒక స్కూల్ లైవ్ గా జరిగింది అనమాట. ఒక స్కూల్లో చిన్న పిల్లలకి, ప్రైమరీ హై స్కూల్ పిల్లలకి పరుగు పందెం పోటీ జరుగుతుంది. ఈ పరుగు పందెం పోటీ జరుగుతున్నప్పుడు ఒక పిల్లవాడు చాలా ఫాస్ట్ గా ఉరికేండు, వానికి అన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఫాస్ట్ గా ఉరికేండు, వాడు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఈ విషయం వాళ్ళ ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేస్తాడు. అరే వీళ్ళ చాలా క్వాలిటీస్ ఉన్నాయి, వీళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాం అనేసి వాడిని మండలానికి పంపిస్తాడు. అక్కడ మండలానికి పోయినప్పుడు కూడా వాడు అదే ప్రైజ్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత మండలంలో జిల్లాకు పంపించేస్తాడు. దాన్ని జిల్లాకు పంపించిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ చిన్న వీడితో పాటుగా వేరే దగ్గర నుంచి వచ్చిన పిల్లవాడు కూడా అదే వేగంతో పర్ఫెక్ట్ గా ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది. అంటే అక్కడ ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. కానీ అక్కడ జడ్జిలకు పెద్ద ప్రశ్న వస్తుంది అనమాట. ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మనం ఎట్లా ఇద్దాం, ఎవరికి ఇద్దాం ప్రైజ్ అనేది ఒక డౌట్ వచ్చింది అనమాట. అప్పుడు ఒక జడ్జి చెప్తాడు ఏమంటే, ఒక స్టూడెంట్స్ వీళ్ళతో పాటు ఇద్దరితో పాటు ఇంకా నలుగురు కూడా దాంట్లో పెట్టండి ఆ టీంలో. ఆ నలుగురు ఎవరంటే, ఒకడు 5 సంవత్సరాల బాబు, ఇంకొక అతను 60 సంవత్సరాల ముసలాయన, ఇంకొక అతను మెంటల్ గా కొంచెం హ్యాండిక్యాప్ ఉన్న పర్సన్, అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు, సరే చేయలేని వాడు.
ఫోర్త్ పర్సన్ ఎవరు ఉంటారంటే ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న బాబు. ఈ నలుగురిని ప్లస్ ఆ ఇద్దరు పెట్టి పనులు స్టార్ట్ చేస్తాడు. యాజ్ గా మనోడు ఎప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసాడు, బెల్ కొట్టగానే బాగా ఉడికేసాడు, అది అయిపోతుంది, అక్కడ ఫస్ట్ ప్రైజ్ వస్తుందని వాడు ఎవరు చెప్పలు కొట్టారు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మొత్తం చూసుకుంటాడు. వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటాడు. చూస్తే సెకండ్ లో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఒక్కరు రాకుండా ఈ నలుగురిని పట్టుకొని వస్తున్నాడండి. నలుగురిని పట్టుకొని ముసలాయనని, ఫిజికల్ హ్యాండిక్యాప్, మెంటల్ హ్యాండిక్యాప్ వీళ్ళందరినీ పట్టుకొని మెల్లగా తీసుకొచ్చేసి అక్కడ గీత ఉంటుంది కదా మనకి, ఆ గీతం దాటిచ్చేసి అప్పుడు అందరూ చప్పట్లు పెడతారు. అంటే ఈయన లీడర్, ఇట్లాంటి లీడర్లు కావాలి అనేసి. అంటే వ్యక్తిగతంగా స్వార్థంతో పనిచేసుకునే వాళ్ళ లీడర్ కాదు, అందరినీ గ్రూప్ గా తీసుకెళ్లి హ్యాపీగా అందరినీ గెలిపించగలిగిన వాళ్ళ లీడర్. అలాంటి లీడర్ కావాలంటే మనకి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగాల్సింది. అంటే కొంతమంది అనుకుంటారు అంటే ఈ టీమ్ లో ఒక లీడర్, టీం ఎదిగేటప్పుడు అంటే టీంలో ఒక టీమ్ లో ఉన్న వ్యక్తి ఎదిగేటప్పుడు ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నన్ను చూసి పక్క వాళ్ళు అనుకుంటారా, లేకపోతే మన పక్క వాళ్ళు సరే నీ వల్ల కాదు కూర్చోరా, నువ్వేం పోలేవు కూర్చోరా, నీ వల్ల కాదు నువ్వు చేయలేవరా అని అట్లాంటివి వస్తుంటాయి అనమాట. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ టీమ్ లో ఉన్న మెంబర్స్ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు రెక్టిఫై చేసుకోవాలి, ఏం జరుగుతుంది, ఎలా చేస్తుంది. దీనికి చిన్న ఒక కథ ఇంతకుముందు ఇది చాలా బుక్స్ మీరు తినే ఉంటారు. ఒక ఊళ్ళో పెద్ద వర్షం వస్తుంది. వర్షం వస్తున్నప్పుడు అన్ని తప్పలండి, ఆ తప్పలన్నీ కూడా శివాలయం దగ్గరికి వచ్చేస్తాయి. వచ్చి ప్రతిరోజు మనం బురదలో ఉంటున్నాం కదా, మనం శివాలయం పైన ధ్వజస్తంభం ఉంది, అక్కడ పైకి ఎక్కుదాం, పైకి ఎక్కితే మంచిగా ఊరంతా చూడొచ్చు, హ్యాపీగా ఫ్రెష్ వాటర్ వస్తుంది మన మీద అనుకుంటారు అన్నమాట. అన్ని కప్పలు వచ్చేస్తాయి. ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక్కొక్కటి మెల్లమెల్ల ఎక్కాలని ట్రై చేస్తుంటారు అన్నమాట. ఎక్కుతున్నప్పుడు ఈ పక్కన ఏది వెళ్ళగా దూరా, ఏది వెళ్ళగా దిగా కూర్చుంటుంటారు. ఒక కప్ప మాత్రం ఏం ఆలోచించకుండా పైదానికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయింది అంటారు? ఆ కప్పకు చెవుడు, వీళ్ళన్న మాకు ఏం పని చేయలేక నీ వాళ్ళు వేస్ట్ రా, నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవరా అన్న మరి తినలేదన్నమాట. వాడు అది వినకుండా చక్కగా పైకి వెళ్ళింది, హ్యాపీగా ఆనందం చేయగలిగింది. అంటే ఆ టీంలో ఉన్న మెంబర్స్ కూడా ఏమి ఆలోచించకుండా వాళ్ళంతా వాళ్ళు పర్సనల్ గా తీసుకొని టార్గెట్ పెట్టుకొని పైకి వెళ్ళినట్లయితే ఈజీ వాళ్ళకి వచ్చేస్తుంది, ఈజీ సక్సెస్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు ప్లాన్ చేసుకొని చేసినట్లయితే నేను చేయలేను, నా వల్ల కాదు, వీళ్ళెవరు నాకు సహాయం రాయట్లేదు, లేదా మా ఫ్యామిలీ ఉంటే మా అమ్మ నాన్న సరిగ్గా అనలేదు, మా నాన్న సరిగ్గా పెంచలేదు, ఇట్లాంటి అవసరం లేదండి. మనకి మీరేంటి, మనం ఏంటి అనేది మనం ప్రూవ్ చేసుకోగల. ఇవన్నీ చేసినట్లయితే లైఫ్ సక్సెస్ అవుతుంది. అనుకున్నట్టుగా మీరు ఇక్కడ ఈ బిజినెస్ మీరు సక్సెస్ చేయగలరు. ఇంకా ఇలాంటి అద్భుతాలు కూడా చాలా బ్రహ్మాండ అద్భుతాలు చేయగలరు అనమాట. అంటే అది చిన్న ఒక చెట్లు ఇట్లాంటివి కూడా చాలా గాలికి పడిపోతుంటాయి, లేదు సభలు జరుగుతుంటాయి. దాంట్లో కొన్ని పనికొచ్చే చెట్లు కూడా అన్ని తీసేయాలి అనమాట. మనం ఆ పనికొచ్చే చెట్లలాగా ఎదిగిపోవాలన్నమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకొని మీరు చిన్న గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని సక్సెస్ అయినట్లయితే మీ లైఫ్ సక్సెస్ అవ్వడం కాకుండా మీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ కండి. మీరు అవకాశం దొరికినప్పుడల్లా నలుగురు ఫ్రెండ్స్ తో ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ఈ సొసైటీలో జరుగుతున్న విషయాలతో పాటు మీ బిజినెస్ విషయాలు కూడా మాట్లాడుకున్నట్లయితే మీకు ఎట్లా బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా బిజినెస్ పర్సన్ జనానికి చెప్పాలనే విషయాలు మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి మామూలుగా అంటే యూత్ చాలా ఉంది, నన్ను కూర్చున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదంటే బోర్ అని ఆలోచించుకోకుండా, చెత్త అని ఆలోచించకుండా ఒక్కసారి దీంట్లో విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నిరుద్యోగం, ఉద్యోగం, చదువులు అవన్నీ పక్క పెట్టేసేయండి, చదవండి, వార్పణ చేసుకోండి. కానీ అదే లైఫ్ కాదు, అది దొరకనట్లయితే ఇంకా నెక్స్ట్ మనకి ఏంటి, మనం ఏం చేయాలి. ఒక్కొక్కరు చాలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుంటున్నారు, కొన్ని ఫ్యామిలీస్ కి అమానంగా ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మనము ఇబ్బంది పెట్టకుండా మీరు ఏం చేయగలరు, ఇంకా మీ చదువుతో పాటు ఎక్స్ట్రా ఏం చేయగలం మనం, ఇట్లాంటి కార్యక్రమాలు ఆలోచించినట్లయితే ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ డబ్బుల కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు చూసేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మీరు ఈ లీడర్స్ తో మాట్లాడండి, ఆ గ్రూప్ లో ఉన్న టీం ఎట్లా బిల్డ్ చేయాలో చూసుకోండి, ఇంకా ఎక్సలెంట్ సక్సెస్ కావాలని ప్రయత్నం చేసుకోండి.